అభివృద్ధిలో ముందుంచాలి, ఒక మంచి విజన్ తోటి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి నాయకుడు ఇవాళ సిరిసిల్లకు ఎమ్మెల్యేగా ఉండడం అనేది మీ అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి నేను అన్నతోటి కార్లో కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటే తనతో చర్చిస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అంటే ఇంత నైపుణ్యత, ఇంత క్లారిటీ, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు గొప్పగా ఉన్నారు అని చెప్పేసి నేను అనుకుంటుంటా. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలకులుగా ఉన్నారంటే మీ అందరికి కూడా తెలుసు. ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడని వాళ్ళు, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులను తుపాకీతోటి బెదిరించి అదిరించి తెలంగాణ ఉద్యమానికి అడ్డుపట్టేటువంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడనంటే మనం కొద్దిగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అట్లాంటి నాయకుడు ఉన్నాడు. ఇవాళ ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఒక పార్లమెంటు సభ్యుడిని ఎన్నుకున్నాం. ఆ పార్లమెంటు సభ్యుడికి తెలంగాణ గురించి తెలియదు, తెలంగాణ ఓనమాలు తెలియదు. ఏమనంటే జై శ్రీరామ్ అంటాడు, మళ్ళీ లేదంటే జై భారత్ అంటాడు. అంతే తప్ప తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలేంటి, కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటి, ఆ సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలి, మరి తెలంగాణ రాష్ట్రానికి మరి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి అక్కడి నుంచి నేను ఏం నిధులు తీసుకురావాలనే కనీస జ్ఞానం లేనటువంటి పార్లమెంట్ సభ్యుడు ఇప్పటి వరకు ఉన్నాడు. మరి అట్లాంటి వ్యక్తే మళ్ళీ జై శ్రీరామ్ పేరుతోటి మళ్ళా మనం ముందుకు వస్తున్నాడు. కాబట్టి మన అందరికీ కూడా, మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములకు, యువకులకు అందరికీ అర్థమైంది. చాలా మంది చెప్తున్నారు ఇవాళ అప్పుడు ఏదో మేము బండి సంజయ్ అంటే ఏదో పొడుస్తాడు, ఏదో సాధిస్తాడు అనే ఒక గొప్ప మనిషి అని అనుకొని వేసినాం. ఆయన ఏంటిదో ఈ 5 సంవత్సరాలలో తెలిసిపోయిందక్క. కనీసం మేము ఇవాళ ఆయనకు ఓటు వేసి గెలిపిస్తే మా ఊరు ఎక్కడుందో తెలియదు, కనీసం మా ఊరికి కూడా రానటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతెందుకక్క, సర్పంచులు మాట్లాడుతున్నారు నాతోటి, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు. అక్క అప్పుడు మీరు జడ్పీ చైర్మన్ గా ఉన్నారు, రామారావు అన్న వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నారు, వినోద్ అన్న పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అప్పుడు నిధులు ఏదొచ్చినా ఏ పని చేసినా ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి కూడా ఆగలేదు, ఎప్పటికప్పుడు వస్తుండే. ఎప్పటికప్పుడు వినోద్ అన్న 3 నెలలకోసారి దిశ మీటింగ్ పెడుతుండే. ఆ దిశ మీటింగ్ లో సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్తే ఆ సమస్యల్ని తీసుకుపోయి పార్లమెంటులో ప్రస్తావించి దానికి సంబంధించినటువంటి మంత్రులను కలిసి ఆ సమస్యలను పరిష్కారం చేసి మాకు అనేక రకమైనటువంటి పద్ధతిలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. కానీ అట్లాంటిది ఈ పార్లమెంటులో ఈ 5 సంవత్సరాలలో అసలు పార్లమెంటు సభ్యుడికి కనీసం ఏ మండల సమావేశం తెలియదు, జిల్లా పరిషత్ సమావేశం తెలియదు, దిశ మీటింగ్ అంటే ఏంటిదో తెలియదు, ప్రజా సమస్యలు అంటే ఏంటియో తెలియదు, ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అంటే తెలియదు. కానీ మొన్న ఏదో సర్పంచులు అందరికీ లెటర్ రాసిండంట గొప్ప. మరి అసలు నువ్వు సర్పంచులకు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పటి వరకు ఏం చేసినావు అనేది చెప్పాలి కదా. కాబట్టి అట్లాంటి వ్యక్తుల కోసం మనం మాట్లాడుకునే కంటే ఆయన ఏందో అందరికి తెలిసిపోయింది. కానీ ఇవాళ మన వినోద్ అన్న ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా మనం ముందుకు వస్తున్నాడు. మరి ఆ వినోద్ అన్న సభ్యుడిగా పార్లమెంటులోకి పోవడానికి వినోద్ అన్న అవసరం కాదు, అది మన అవసరం, తెలంగాణ ప్రజల అవసరం. ఇవాళ బీజేపీకి తెలంగాణకు సంబంధం ఉందా? కాంగ్రెస్ కి బీజేపీకి తెలంగాణకు సంబంధం ఉందా? ఎవరికి సంబంధం ఉంది? బీఆర్ఎస్ కి తెలంగాణకి పేగుబంధం ఉంది. వాళ్ళ తెలంగాణ కావాలని కొట్లాడింది, పోరాటం చేసింది, ప్రాణాలు త్యాగం చేసింది తెలంగాణ ప్రాంత బిడ్డలు. తెలంగాణ తెచ్చుకుంది మనం, తెలంగాణ ఎట్లా గోసపడ్డదో తెలుసుకున్నది మనం. తెలంగాణకి ఏం అవసరమో తెలిసిన వాళ్ళు మన వాళ్ళు, ఉద్యమకారుడు వినోద్ అన్న. కాబట్టి ఇక్కడ అవసరాన్ని చెప్పేది ఎవరు? బండి సంజయ్కి తెలుస్తుందా తెలంగాణ ఏం కోరుకుంటుంది, ఏం కావాలనేది? కాంగ్రెస్ వాళ్ళకు తెలుస్తుందా?
ఏమనంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. అవి తప్ప నాకు అదే మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బాధ అనిపించింది. ఒక్క తెలంగాణ పదం ఉచ్చరించలేదు. అంటే తెలంగాణ అంత పెద్ద ఎత్తున కొట్లాడి పోరాడి ప్రాణ త్యాగాల పైన ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణలో ఒక్క మాట కూడా తెలంగాణ పదం అనేది ఉచ్చరించకుండా ఆ కార్యక్రమం జరిగినప్పుడు నాకు చాలా బాధేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వినోద్ అన్న గెలవడం అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గెలవడం. కాబట్టి తెలంగాణ ప్రజల వాయిసు మన అవసరం, తెలంగాణ యొక్క ప్రాధాన్యత ఏంది అనేది పార్లమెంటులో మన నినాదాన్ని మన అవసరాన్ని అక్కడ ప్రస్తావించేటువంటి వ్యక్తి వినోద్ అన్న. కాబట్టి వినోద్ అన్నను మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇవాళ ఒక వినోద్ అన్ననే అభ్యర్థి కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం నేనే అభ్యర్థిని, నేనే ఇప్పుడు పోటీలో ఉన్నా. ఖచ్చితంగా నా ఊరులో, నా వార్డులో, నా బూతులో ఎవరికి వాళ్ళం పోటీ పడి పని చేసి నేను మెజార్టీ తెచ్చుకోవాలి, నేనే గెలవాలి. వినోదన్న గెలుపు కాదు, ఇది నా గెలుపు అనేటువంటి ఒక భావంతో మనం అట్లా పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇవాళ ఏ పార్టీకి ఇంతమంది లేరు. ఇవాళ బలమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బలమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఎక్కడ చూసినా కూడా, ఏ ఊరికి పోయినా కూడా ఇట్లా మనం పోయినామంటే 100 మంది మనకు వస్తారు. వాళ్ళకి పట్టుమని 5 మంది 10 మంది కూడా రారు. మరి ఇంత పెద్ద ఎత్తున క్యాడర్ ఉన్నటువంటి బలమైనటువంటి పార్టీ మనమందరం కలిసికట్టుగా సిన్సియర్ గా ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒక పట్టుదలతోటి మనం పనిచేసినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఆ విజయ సంకల్పంతో ఆ పోరాట ఆనాడు ఉద్యమం ఎట్లయితే చేసినామో ఆ ఉద్యమ సంకల్పంతో మరో ఉద్యమంగా మనం ముందుకెళ్ళాలి, విజయం సాధించాలి. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మనం విజయం సాధిస్తున్నాం. ఇవాళ వినోదన్న గెలుపు ఖాయం. ఆ వినోదన్న గెలుపులో